హలో, వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేఆర్. నేను మీ చెన్నూరు కృష్ణారావు. ఈరోజు మనం కర్ణాటకలోని గదగ్ నగరంలో ఉన్న ఒక అద్భుతమైన శివాలయాన్ని చూసిద్దాం. అదే త్రికూటేశ్వర ఆలయం. దీంట్లో శిల్ప సంపద, శిల్ప నైపుణ్యం, శిల్ప కళాకృతులు అబ్బో చెప్పలేం మాటలో. చూసొద్దాం రండి. ఇది చాలా పురాతన ఆలయం. అంటే 1050 నుంచి 1200 మధ్య పశ్చిమ చాళుక్యుల కాలంలో నిర్మితమైంది. ఒకే శిలపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచించే 3 లింగాలు ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ ఆలయం శిల్పకళా నైపుణ్యానికి, క్లిష్టమైన చెక్కడాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అంటే మనం బేలూరు, హొయసాల టెంపుల్స్లో ఎటువంటి చాలా మైన్యూట్ కార్వింగ్స్ ఎలా ఉంటాయో అటువంటి అద్భుతమైన చెక్కడాలు కూడా ఈ దేవాలయంలో మనకు అడుగుడుగునా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఆశ్చర్య ఉలిపేలా చేస్తూ ఉంటాయి. ఈ ఆలయాన్ని వాస్తుశిల్పి జకణాచార్య రూపొందించారని చెబుతూ ఉంటారు. ఇది కళ్యాణ చాళుక్య వాస్తుశిల్పి శైలిలో నిర్మింపబడింది. ఇక్కడ గర్భాలయంలో త్రికూటేశ్వరుడు అంటే ఒకే పీఠంపై 3 లింగాల రూపాల్లో శివుడు మనకు దర్శనమిస్తాడు. ఈ ప్రధాన ఆలయం పక్కనే సరస్వతీ దేవికి అంకితం చేయబడిన ఒక ప్రత్యేక ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న స్తంభాలు, శిల్పాలు అత్యంత సుందరంగా ఉంటాయి. ఎంతంటే చెప్పలేము, చూడాల్సిందే. నా పరిధిలో నా కెమెరాకి ఎంతవరకు చూపించగలను అంతవరకు చూపిస్తున్నాను, చూడండి. అలాగే ఆలయ గోడలు మరియు స్తంభాలపై నృత్యం చేస్తున్న గణపతి అష్టమాత్రికలు, ఇతర దేవతామూర్తుల శిల్పాలు అబ్బో చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం మాత్రమే కాకుండా ప్రతిరోజు ఇక్కడ పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా మనం ఇట్లాంటి హెరిటేజ్ టెంపుల్లో అయితే దేవాలయం మాత్రమే ఉంటుంది, గర్భగుడిలో ఎటువంటి లింగాలు పూజలు జరగవు. కానీ ఇక్కడ అలా కాదు, ప్రతిరోజు పూజలు సక్రమంగా చక్కగా జరుగుతూ ఉంటాయి. మనం దర్శనం చేసుకోవచ్చు కూడా. ఇది ఒక చక్కటి యాత్రా స్థలం అని కూడా మనం చెప్పచ్చు. ఈ ఆలయం కళ్యాణి చాళుక్యుల కాలం నాటిది. ఆ సమయంలో సుమారు 50 దేవాలయాలు నిర్మించబడ్డాయని చెబుతారు. సరస్వతి ఆలయం మొదట్లోనే ధ్వంసం చేయబడింది. ఇక్కడ పూజలు ఏమీ జరగవు. కానీ ఇక్కడ వాస్తుశిల్పం మటుకు ఇప్పటికీ ఉంది. ఈ కోవకి చెందినవే గడగ్లోని ఇతర దేవాలయాలు. అంటే సోమేశ్వర మరియు వీరనారాయణలకు అంకితం చేయబడ్డాయి. యాలి, ఏనుగుతొండం, నెమలి వంటి కొన్ని చిత్రాలను దేవాలయాల్లో చాలాసార్లు రీలింగులుగా లేదా రాతి పలకలుగా ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. వీటిని హస్త అని పిలుస్తారు. త్రికూటేశ్వర ఆలయంలోని అరుదైన భాగంలో ఈ హస్తాన్ని చాలా చోట్ల మనం చూడవచ్చు. దేవాలయాలు నిర్మించేటప్పుడు కళ మరియు వాస్తు శిల్పానికి ఇచ్చిన ప్రాముఖ్యతను వెల్లడించడంలో ఈ హస్తాలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. చూడండి, ప్రతి దేవాలయంలో కూడా మనకి ఇటువంటి చిత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక ప్రత్యేకమైన రూపాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా ప్రవేశ ద్వారాల వద్ద మనం చూస్తూ ఉంటాం. ఆలయం ముందు ఒక మూసి ఉన్న స్తంభాల హాలు ఉంది. దీనిలో నంది చతుష్కి అని పిలువబడే భారీ నంది విగ్రహం ఉంది. నవరంగా లేదా మూసి ఉన్న స్తంభాల హాల్లో 42 స్తంభాలు మరియు ఒక మూలలో ఒక చిన్న గర్భగృహం ఉంటాయి. స్తంభాలు కళ్యాణి చాళుక్యుల యొక్క విశిష్టమైన నిర్మాణాలకు గుర్తుగా ఉంటాయి. స్తంభాలకు ఒక బేస్, షాఫ్ట్ ఉంటుంది. దీని చుట్టూ ఒక వృత్తం కూడా ఉంటుంది. నంది, నవరంగా మొదలైన డిజైన్లు ఈ స్తంభాల మీద చాలా అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి.
రాష్ట్రాల్లో ఉన్న శిల్పాలను కానీ దేవాలయం కానీ కొంతవరకు పర్వాలేదు, రక్షణ స్థితిలో ఉన్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న చిన్న చిన్న దేవాలయాల పరిస్థితి ఏమిటండి? ఎలా ఉంటున్నాయి? ఎవరో కొంతమంది పూనుకుని ఆ కొలన్లని ఆ కోనేరులని శుభ్రం చేస్తున్నారు, చాలా ధన్యవాదాలు. మరి దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమం ఎక్కడా జరగట్లేదు. అంటే హిందూ మతానికి పూర్తిగా సమాధి కట్టే ప్రయత్నంలోనే అందరూ ఉన్నారు. కానీ ఎప్పటికైనా మనమే అందరినీ బ్రతకనిస్తాం, మనం బ్రతుకుతాం, అది గమనించాలి. కాబట్టి ప్రాచీన దేవాలయాలను మీ చుట్టుపక్కల ఉంటే వాటిని మీరే కొనుక్కుని పునరుద్ధరించండి. మన గత వైభవాన్ని తీసుకురండి. అందరితో కలిసి ఉందాం. నమస్తే.